హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకుంటున్నా. ఈరోజు నేను మా ఫ్రెండ్ తోటలోకి వచ్చామండి. పని ఉందని వచ్చాం. సరే ఎలా వచ్చాం కదా, ఇప్పుడు సీతాఫల చెట్లు పోతూ ఉంటాయండి, పూత పిందుతూ ఉంటే సరే ఆ వీడియో తీసి చూద్దామని వీడియో తీస్తున్నానండి. అంటే సీతాఫల చెట్లు మన ఆంధ్రాలో చాలా చోట్ల ఉంటాయి, కానీ మా సైడ్ రైతులు పండించే విధానం వేరండి. సీతాఫల ఫలాలు పండించే విధానం వేరు. అవి ఏంటన్నది మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తున్నా, చూడండి. ఇదంతా కూడా తోట అండి. అంటే ఈ తోటలో చిదవల చెట్లు, నిమ్మ చెట్లు, జీడిమ చెట్లు అన్నీ ఉంటాయి. ఇది చిదవల చెట్లు అండి. చూడండి, ఇవి పోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి, చూపిస్తాను చూడండి. పోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా చిదవల చెట్లు అండి. ఇవన్నీ ఏంటంటే ఆర్గానిక్గా పండిస్తారండి రైతులు. ఎటువంటి కెమికల్స్ అంటే యూరియా గట్రా ఎటువంటి ఏం వాడరండి. ఓన్లీ పశువులు ఎరువులు వేస్తారు. తర్వాత నీరు కూడా పెట్టరు. వర్షం పడి నీరుతోనే ఇవి బతుకుతాయండి. అయినా కానీ ఇవి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో చూడండి. ఎందుకంటే మా సైడ్ వచ్చేసి ఎర్రనాలండి. ఎర్రనాల్లో పండి మొక్క ఏదైనా కూడా పచ్చగా ఉంటుంది. లాస్ట్ వీడియోలో కూడా మీకు అదే చెప్పాను. ఇంకోటి ఏంటంటే మా సైడ్ ఏంటంటే పండించే విధానం డిఫరెంట్గా ఉంటుందండి. మన్యం సైడ్ పండిస్తారు, కానీ ఆ మన్యం సైడ్ ఏంటంటే చిదవలకాయ అన్నది కొంచెం రంగు రాగానే పచ్చికాయ కోసేసి తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతారండి. కానీ మా సైడ్ వస్తే ఆ విధానంలో అయితే అసలు రైతులన్నా చేయరండి. చెట్టుని అన్నది కాయ ముగ్గిన తర్వాత ఆ ముగ్గిన కాయ తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతారు. అందువల్ల మా కాయ ఏంటంటే టేస్ట్ ఉంటుందండి, రేటు కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గింజ తక్కువ ఉండి గుంజ ఎక్కువ ఉంటుందండి మా సైడ్. మీరు ఎప్పుడైనా చూడండి, రాజమండ్రి సీతాఫల అంటే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా తీగ ఉంటుందండి కాయ అన్నది, చెరుగడలా ఉంటుందండి కాయ అన్నది, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చి సీతాఫలకాయలన్నీ కూడా పురుగులు పడుతున్నాయి, కానీ మా సైడ్ అన్నది సీతాఫలకాయకి పురుగే పట్టదు, పురుగు అన్నదే పట్టదండి. చూడండి, సీతాఫల చెట్లు చూడండి ఎంత పచ్చుకున్నాయి. ఇవన్నీ పూత పిందుతూ ఉన్నాయండి. ఇంకొక 3 నెలల్లో ఇవన్నీ కూడా కాయలతో ఉంటాయండి. పెద్ద పెద్ద కాయలు అయిపోతాయి ఇవన్నీ కూడా. అప్పుడు కూడా వీడియో తీసి చూపిస్తాను, రైతులు అనేది ఎలా కోస్తారు, వీటిని ఎలా మార్కెట్ తీసుకెళ్తారు, మా సైడ్ మార్కెట్ ఎలా జరుగుతుంది. మార్కెట్ అన్నది కూడా మా ఊర్లోనే ఉందండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి కొనుక్కుని పట్టుకెళ్తారు. ఒక్కొక్క కాయ వచ్చేసి 10 రూపాయల కాడి నుంచి 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుందండి, కాయ సైజుని బట్టి. చూడండి, చెట్లు చూడండి, చూపిస్తాను చూడండి. పిందులు ఉన్నాయి. ప్రజెంట్ పెద్ద కాయలు అయితే ఏమి లేవండి, పింది పోతూ ఉన్నాయి. మనకి ఈ 3 నెలల్లో మనకి ఏంటంటే కాయ అనేది పెద్దదై పండవడం జరుగుతుంది. ఈ 3 నెలలు కూడా రైతులు అన్నది వీటిని కొంచెం చుట్టుపక్కల ఉన్న గడ్డి గట్టాన్ని తీసేసి చెట్లన్నీ నీట్గా చేసి పెంచుతారండి. ఓన్లీ పశువులు ఎరువులు వేస్తారు. ఇంకోటి ఏంటంటే వీటికి ఉన్న గొప్పతనం ఏంటంటే అండి రైతులు అన్నది వీటిని అసలు పట్టించుకోరు. వాస్తవం చెప్తున్నా, 360 రోజులు వీటిని ఏం పట్టించుకోరు నిజంగా. ఎవరో కొంతమంది వేస్తారంతే పశువుల ఎరువులు కూడా. కానీ వీటి టైం రాగానే చిగిరించి మా సైడ్ తోటల్లో ఈ సీజన్లో ఇవే కనపడతాయండి. అంటే నిమ్మ చెట్లు, జీడిమర చెట్లు అన్నీ ఉంటాయి, కానీ ఈ సీజన్లో మాత్రం ఓన్లీ చిదవల చెట్లే కనపడతాయి. గుంపులుగా ఉంటాయండి. అంటే తోట నిండా ఉంటాయి. మీకు కొద్దిగా చూపిస్తున్నాను అంతే నేను. చూడండి, పిందులు చూడండి, కాయలు చూడండి. ఈ కాయలన్నీ కూడా పెద్దవి అవుతాయి అన్నమాట. పెద్దవి మనకి రంగు వచ్చిన తర్వాత వీటిని కొయ్యరు మా రైతులు, పండిదాకా ఉంచుతారు. పండి అయిన తర్వాత కోసి పొద్దున్న ఉదయాన్నే వచ్చి గెడ తీసుకునండి వాటిని కోసి మార్కెట్కి తీసుకెళ్తారు. కింద కూడా పండకుండా చేతితోనే కోసి మార్కెట్కి తీసుకెళ్తారండి. మార్కెట్కి తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముతారండి. చూడండి, కాయలు చూడండి ఎలా ఉన్నాయి అన్నది, కొమ్మకున్నది. ఇప్పుడు ఇంకా పోతుంటామని మీకు కనపడతలేదు. ఈ కాయలు చూడండి, ఈ పూత అంతా అయిపోయింది. పిందులు దిగినా చూపిస్తాను చూడండి. ఒక్కొక్క చెట్టుకి కనీసం 150 కాయలు 200 కాయలు ఉంటాయి. తక్కువ అంటే చెట్లు కూడా చాలా పెద్దవి ఉంటాయండి. మీకు వీడియోలో సరిగ్గా కనపడతలేదు, కానీ చెట్లు కూడా చాలా పెద్దవి ఉంటాయి, కాయలు కూడా చాలా పెద్దవి ఉంటాయండి. చిన్న కాయలు అన్నది మేము పక్కన పెట్టేసి ఎవరికన్నా ఊర్లు కట్ట కావాలంటే పట్టుకెళ్ళి ఇచ్చేస్తాం. కానీ ఎవరికన్నా కొంచెం బంధువులు కట్ట ఇవ్వాలంటే మాత్రం పెద్ద కాయలు పట్టుకెళ్ళి ఇస్తామండి. మంచి కాయలు ఉంటాయి కదండి, కొంచెం పట్టుకెళ్ళి ఇస్తాం. కానీ మా సైడ్ కాయని సీతాఫలకాయ అన్నది చాలా రేటు. ఇంకోటి ఏంటంటే డిమాండ్ కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ నుంచి సినిమా హీరోలు కూడా వెళ్తుంది మా కాయ అన్నది. ఆలీ గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ చాలామంది చిరంజీవి గారు కూడా ఈ కాయలు వెళ్తాయని అంటారు. ఎందుకంటే మా సైడ్ కాయలు చాలా డిమాండబుల్ అండి ఈ కాయలు అన్నది, సీతాఫలకాయ అన్నది. ఎందుకంటే ఆర్గానిక్ కదండి, ఎటువంటి మందులు కూడా అసలు ఏం వాడరు. మీకు చూస్తే కనపడుతుంటుంది. ఇక చూడండి, మీకు ఎక్కడ కూడా ఒక చెట్టుకి నీరు పెట్టినట్టు ఎక్కడ కనపడదు. ఓన్లీ వర్షం పడిన నీరుతోనే చెట్లు పండితే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మీకైతే ఉదయాన్నే అంటే పొద్దున్నే వచ్చి ఈ కాయలు కోస్తారు రైతులు. అప్పుడు నిజం చెప్తున్నా, ఎంత బాగుంటుందో
మాకు చిదబలకాయలు కోయడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంతేనండి ఈ వీడియోకి. నా ఛానల్ పేరు పల్లె మనసులు యూట్యూబ్ ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండి. మర్చిపోకండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఉంటానండి.